Okay. Once you get selected, you'll have to work in flexible timings. Okay. Mostly at nights. Sure. So that's it. We've come to an end. Final question. Why BPO? ఇదే మీ అంబిషనా లేదా ఇంకెక్కడ జాబ్ దొరకనందువల్ల దీన్ని చూస్ చేసుకున్నారా? Do you want me to increase the temperature? No, it's okay. Okay, continue. నిజం చెప్పాలంటే నాకు మా ఊరొదులు రావడం ఇష్టం లేదండి. అక్కడ మా జీతం తక్కువైనా ప్రశాంతమైన జీవితం. కానీ ఇక్కడ అలా కాదు, అంతా హడావుడిగా ఉంది. అంతెందుకు ఈ ఆఫీస్ని కనిపెడితే చాలు అనిపించింది. అంత తిరిగానండి. సారీ, ఒక అర్జెన్సీలో. ఇట్స్ ఓకే, గో ఆన్. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా సొంతూరులో ఉద్యోగం చేస్తే పట్టించుకోరు. మెడ్రాసు ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే లెవెలే మారిపోతుంది. సో వాళ్ళకి సంతోషం కాబట్టి పనిచేయడానికి ఈ ఊరికి వచ్చానండి. ఫైనల్ రౌండ్లో ఇలాంటి సమాధానం ఇచ్చారంటే మీకే నమ్మకంతో జాబ్ ఇవ్వగలం? ఎన్నిసార్లు చూసినా 26,000 మారదు. అసూయ బస్సు, మనిద్దరం ఒకే టీంలో ఉంటామా లేక వేరే వేరే టీంలో ఉంటామా? ఎక్కడున్నా ఇద్దరు బానిసల్లాగే పనిచేయబోతున్నారు. మరెందుకని ఫైల్ సంకలో పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చారు? అందరి ద్రాక్ష పొలనా కాన్సెప్టే. పాప అతను ఉద్యోగం దొరక ఫీల్ అవుతుంటే మీరేంటి? అన్నా ఏం కావాలన్నా? ముందు దీన్ని క్లీన్ చేయమ్మా. అది సరే, పోలీసులు పట్టుకుంటే వాస్తేనే రాకూడదు, అలాంటి సరికేదన్నా ఉందా? ఉంది. 4,000 వద్దు తెమ్మంటా? 4,000 వద్దులే, పట్టుకుంటే ఫైనే 3,000 రూపాయలు. నువ్వు పని చెయ్యి, 150 క్వార్టర్లో ఫుల్ తీసుకొచ్చాయి. అయ్యో, కావాలంటే నేను డబ్బులు ఇచ్చేస్తానండి. నేను తాగను. గురు ఏమంటున్నావు గురు? తాగవా? ఉద్యోగం దొరక నేనే తాగుతున్నాను. లైట్గా తీసుకుంటే తప్పులేదు. దొరికిన ఉద్యోగానికి మర్యాద చేయాలి కదా. తప్పగా అనుకోకండి. ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు. నేను మెడ్రాస్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను నా ఫ్రెండ్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను. పేరు రామ్కి. ఇక్కడే నాదన్ పోస్ట్లో పనిచేస్తున్నాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు కాల్ చేస్తే తీసి మాట్లాడడం లేదు. బాసు, మన ఒరిజినల్స్ ఎప్పుడు సబ్మిట్ చేయమన్నారు? అయ్యయ్యయ్యయ్యయ్య, పెద్ద ఉద్యోగం దొరికింది ఈయన గారికి. అది లోపల పెట్టవా? అసలే ఆయన తాగని మొర్రు అంటే నేను మెల్లగా మాటల్లో పెట్టి కన్సీవ్ చేస్తుంటే. కన్సీవ్ కదయ్యా, కన్విన్స్. ఒరిజినల్స్ అన్ని రేపు సబ్మిట్ చేయమని చెప్పారు. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు రేపు ఉదయం వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయండి. అలాగే, మనమిద్దరం కలిసి వెళ్ళి సబ్మిట్ చేద్దాం. గురు, మీ ఫ్రెండ్ ఫోన్ తీస్తున్నాడేమో చూడండి. లేదనుకోండి రండి, ఈ రాత్రికి మా రూమ్కు పోదాం. ఎందుకండి, నా వల్ల పాపం మీకు శ్రమ. పర్వాలేదు, వాడు వచ్చేస్తాడు. సార్ పర్స్ మిస్ అయింది, ఊరికెళ్ళాలి. ఓ 20 రూపీస్ ఇచ్చి హెల్ప్ చేయండి. ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది. సార్ హలో, ఉంచండి. రేయ్, నోరు మూసుకొని వెళ్ళిపో, లేదా మర్యాద దక్కదో. పోరా. మొహం చూడు, మొహం మందు బాటిల్కి మత్తెక్కినట్టు. గురు, ఆడెవడో తెలుసా మీకు? అందరి దగ్గర 10 రూపాయలు పోగు చేసుకుని కటింగ్ కొనుక్కునేవాడు. పుసుక్కుని అడగగానే ఇచ్చేస్తున్నారు. నాకేం తెలుసండి, చూస్తే పాపం జాలేసింది, అందుకే. ఏమండి, ఆళ్ళ నేను 100 మందిని చూపించనా? ఈయనకి ఇంకా మన ఊరి గురించి తెలియదు, అందుకే హెల్ప్ చేస్తున్నారు. పోను తెలుస్తుంది. ఏట్రా, ఏదో ప్రాబ్లం అని మమ్మల్ని పిలిచా? పాన్ నోట్లు ఎట్టుకుని తాగితే వాంతి వస్తుందంటారు. ఊరుకోరా. బాటిల్ ఎత్తి బిల్డప్ ఇస్తున్నాడు. ఎన్నాళ్ళు వెంట పడ్డాడు, కానీ ఏ ప్రయోజనం? ఊరుకోమని చెప్తున్నానా? సినిమాలో చూపించేలాగా ఉద్యోగం అక్కర్లేదు, సంపాదించక్కర్లేదు. వెంటబడి తిరిగితే లవ్ వచ్చేస్తుందా? మనం ఇంకా కాలేజ్లో లేవు, లవ్ చేసుకుంటూ నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇంకా ఎన్నాళ్ళ నోపిక పట్టగలను? ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే రావటం మొదలు పెట్టావు. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ నాకే ప్రాబ్లం. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. నువ్వు ఉండవే. ఇప్పుడు ఏమంటావు? నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి నా లైఫ్ అలా సెట్ చేసుకోవాలంటావు. కాస్త నా గురించి మాత్రం మాడదామా? వెంట పడుతున్నాను కదా, నువ్వు ఓవర్కి బిల్డప్ ఇవ్వక. పూజ, నాకు ఇలాంటి వాటికి టైం లేదు. ఇంకొకసారి వీటి లోపలికి వచ్చాడో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మాడుతున్నానా? లాస్ట్ టైం అడుగుతున్నా. నాకు ఉద్యోగం లేకపోవడం నీ ప్రాబ్లం అంటే చెప్పు, నేను రేపే ఉద్యోగం తెచ్చుకోగలను. ఒకసారి చూడు చూడు చెప్తాను. నిజంగా ఉద్యోగం కోసం కష్టపడేవాడికి ఊరికే నటించేవాడికి చాలా తేడా ఉంది. అంత ఈజీ అయితే ఉద్యోగాలు చేర్చుద్దాం.